గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూసారా నామినేషన్స్ ఎపిసోడ్ ఎలా అనిపించింది? నాకైతే బాగా అనిపించింది. మెయిన్లీ కొన్ని నామినేషన్స్ లైక్ ప్రేరణ, ఆదిత్య ఓం గారు. అండ్ ఆదిత్య ఓం గారు మంచి హ్యూమన్ బీయింగ్, చాలా అంటే లైక్ సాఫ్ట్ హార్టెడ్ పర్సన్ అనిపించింది నాకు ఇవాళ ఎపిసోడ్లో. అలాగే నిఖిల్ అండ్ విష్ణుప్రియది హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనిపించింది. ఇంకా యష్మి అండ్ మణికంఠది హీటెడ్ ఆర్గ్యుమెంట్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కానీ యష్మి క్లియర్గా నామినేషన్స్లో ఒప్పుకుంది, లైక్ నేనే ఫస్ట్ డెసిషన్ చెప్పాను నిన్ను బయటకు పంపించడానికి అని. కానీ మళ్ళీ సెల్ఫ్ డెసిషన్ అని చెప్పి అందరూ మణికంఠని నామినేట్ చేశారు. కానీ మణి చాలా డిఫెండ్ చేస్తుంది. నాకు ఎందుకో ఏమనిపిస్తుంది అంటే హౌస్ మొత్తం మణికంఠని కార్నర్ చేసి చివరికి ఎక్కడ విన్నర్ని చేసేస్తారని భయం వేస్తుంది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? లైక్ కొన్ని సీజన్స్లో మనం చూస్తాం కదా, హౌస్ మొత్తం ఒకళ్ళనే టార్గెట్ చేయడము, వాళ్ళ చివరికి విన్నర్ అవ్వడం. ఆబ్వియస్లీ మనం అదే చూస్తున్నాము చాలా సీజన్స్ నుంచి. నాకు ఎందుకు ఈసారి అలాగే అనిపించింది. కానీ ప్లీజ్ అబ్బా అలా చేయకండి ప్లీజ్. సో ఫస్ట్ ఓపెనింగే అనౌన్స్మెంట్ వచ్చేసింది అనమాట. క్లాన్ చీఫ్ అయిన సీత మణికంఠని జైల్లో పెట్టండి అని. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు అంటున్నారు, నువ్వు ఎప్పుడైనా లోగా అనిపిస్తే జైల్లో ఉన్నప్పుడు నన్ను పిలువు, నేను వస్తాను. లైక్ నీకు ఫ్రస్ట్రేటెడ్గా అనిపించినా ఇంకేమైనా అనిపించినా నువ్వు నన్ను పిలువు, నేను వచ్చి మాట్లాడతాను అని చెప్పారు. నైస్ అనిపించింది. విష్ణుప్రియ అంటుంది నైట్ డైనింగ్ టేబుల్ దగ్గర నాకు చాలా రిలీఫ్గా ఉంది ఇప్పుడు అంటే. ప్రేరణ అంటుంది అనమాట, 4 వీక్స్లో నిఖిల్ నాతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. నిన్న తను వెళ్ళిపోయిన తర్వాత అంటే ఈ డిస్కషన్ ఎవరి గురించో మనకి తెలుసు. సో నేను ఆ పేరు అయితే చెప్పాలి అనుకోవట్లేదు. వై బికాస్ తన హౌస్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన గురించి నేను ఇంకా మాట్లాడను అని నిన్న వీడియోలో నేనైతే క్లియర్గా మెన్షన్ చేశాను కాబట్టి సో నేను ఇంకా మాట్లాడను తన గురించి. తను అంటుందన్నమాట 4 వీక్స్లో ఒక్కసారి కూడా నాతో నిఖిల్ మాట్లాడలేదు. ప్రేరణ అంటుంది తను వెళ్ళిపోయిన తర్వాత నిన్న ఫస్ట్ టైం మాట్లాడారు. అంటే తనకి అంత క్లియర్గా వీడియోస్ చూపించినా కూడా తనది తప్పు అని అనుకోవట్లేదు. లైక్ ఆపోజిట్ పర్సన్దే తప్పు అని చెప్తుంది చాలా క్లియర్గా అని అయితే చెప్పింది. అంటే ఆడియన్స్ పర్స్పెక్టివ్ ఏదైతే ఉందో అది చాలా పర్ఫెక్ట్గా చెప్పింది అనిపించింది. నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వచ్చింది, భీమ్లా సాంగ్. నెక్స్ట్ వీళ్ళందరూ రూమ్లో నిఖిల్, యష్మి, పృథ్వీ ముగ్గురు కూర్చొని డిస్కషన్ అనమాట. నిఖిల్ గురించి అదే వీడియో గురించి మాట్లాడుకున్నారు. అండ్ అది నామినేషన్స్లో ఎక్కడ నిఖిల్ చాలా సాఫ్ట్గా చెప్పాడు అనిపించింది. యష్మి చెప్పింది నీకు కావాలి, నీకు క్లారిటీ కావాలంటే నువ్వు చాలా గట్టిగా అడిగేసి అసలు ఆలోచించుకొని చెప్పింది. కానీ నిఖిల్ నామినేషన్స్లో ఆ పర్టికులర్ పాయింట్ చాలా సాఫ్ట్గా అడిగాడు అనిపించింది నాకు. తర్వాత మణికంఠను ఆల్రెడీ జైల్లో పెట్టారు కదా, జైలు సమయం పూర్తయింది అని బిగ్ బాస్ అనౌన్స్మెంట్ రాగానే నబీల్, ఆదిత్య ఓం ఇద్దరు మణికంఠని ఎత్తుకుని తీసుకొచ్చారనమాట లోపలికి. వాళ్ళ బాండ్ చాలా క్యూట్ అనిపించింది నాకు. నెక్స్ట్ ఇంకా నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి. ఫస్ట్ మణికంఠ వచ్చాడు, నైనికాని నామినేట్ చేశారు అండ్ యష్మిని నామినేట్ చేశారు. నైనికాని నామినేట్ చేసిన రీజన్ ఏంటంటే డెసిషన్ పవర్ లేదు, నీ కంఫర్ట్ జోన్లోనే నువ్వు ఉండిపోతున్నావు. ఫస్ట్ వీక్ కనిపించిన నైనిక మాకు ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు, సో నీ కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటికి రావాలి అని నైనికాని నామినేట్ చేశారు. నెక్స్ట్ యష్మిని నామినేట్ చేశారు. యష్మిని ఎందుకు అంటే సెల్ఫ్ డెసిషన్ గురించి అండ్ జెండర్ ఇష్యూ గురించి. నువ్వు జెండర్తో నాకు ఇక్కడ యష్మి పాయింట్ ఒకటి క్లారిటీ అనిపించలేదు. నేను జెండర్తో అలా అనలేదు, అబ్బాయిల్లో నిన్ను కలపలేదు అంటుంది తప్ప. అంటే ఇప్పుడు తను ఫిజికల్గా వీక్ ఉన్నంత మాత్రం అబ్బాయి కాకుండా పోడు కదా, అది క్లియర్గా జెండర్ ఇష్యూనే కదా. మరి తను ఎందుకు అంతలా డిఫెండ్ చేసుకుంది అన్నది నాకైతే అర్థం కాలేదు. కానీ ఇక్కడ తను చెప్తుందన్నమాట ఫిజికల్గా వీక్ నువ్వు, నిన్ను ఎప్పుడు అబ్బాయిలా చూడలేదు అని క్లియర్గా చెప్తుంది. అయినా సరే అసలు తను అంటున్నాడు నువ్వు నన్ను అలా ఎలా అంటావు, నేను అబ్బాయిని కాదు అని నువ్వు ఎలా డిఫైన్ చేస్తావు నన్ను అంటే నువ్వు ఫిజికల్గా వీక్ ఉన్నావు, నిన్ను బాయ్స్లో కలపలేదు అంటది ఏంటి అంటే ఇప్పుడు ఫిజికల్గా వీక్ ఉన్నంత మాత్రాన అబ్బాయి అవడా, బక్కగా కనిపించినంత మాత్రాన అమ్మాయి అవ్వదా? జెండరే కదా, అది తప్పు కదా అది. నెక్స్ట్ నైనిక వచ్చింది. నైనిక వచ్చి నబీల్ని నామినేట్ చేసింది. ఎందుకంటే రేషన్ టాస్క్ నువ్వు చాలా కామెడీగా తీసుకున్నావు, సంచాలకుగా నువ్వు పర్ఫెక్ట్ కాదు, నీకు బర్డ్ అనిపించినంత మాత్రాన అక్కడ బిగ్ బాస్ మనకి అని అనౌన్స్ చేసినా కూడా నువ్వు బర్డ్కి నీకు అనిపించిందే ఇచ్చావు తప్ప కరెక్ట్గా ఇవ్వలేదు. సో సంచాలకుగా నువ్వు రాంగ్ అని. నెక్స్ట్ విష్ణుప్రియని నామినేట్ చేసింది. విష్ణుప్రియని ఏమని నామినేట్ చేసిందంటే మనం పవర్ పఫ్డ్ గర్ల్స్ అని చెప్పి మనకు ఆల్రెడీ ఒక పేరు వచ్చింది, కానీ నువ్వు డిస్ట్రాక్టెడ్గా ఉంటున్నావు, నా మీద బ్యాక్ ఫైర్ అవ్వచ్చు నీ డిస్ట్రాక్షన్. అలాగే ఇక్కడ జరిగిన వేరే చోట వెళ్ళి చెప్తున్నావు, వాళ్ళు వచ్చి నాకు చెప్తున్నారు, సో అది నా మీద బ్యాక్ ఫైర్ అవుతుందని నాకు భయంగా ఉంది, అందుకని నేను నిన్ను నామినేట్ చేస్తున్నానని క్లియర్గా చెప్పింది విష్ణు కూడా.
సారీ చెప్పింది. చెప్పిన తర్వాత ఇక్కడ ఒక డైలాగ్ అంది విష్ణు, నా మూడ్ నాకు ఎప్పుడు ఒకేలాగా ఉండదు, లైక్ డిపెండ్ ఆన్ ద ప్లానిటరీ మోషన్స్ అని చెప్పింది. ఇక్కడ ఆదిత్య గారు ప్లానిటరీ మోషన్సా అంటే నీకులేమో నవగ్రహాల అంట. అసలు మధ్యలో ప్లానిటరీ మోషన్స్ ఎందుకు వచ్చాయో మన విష్ణు అక్కకి నాకు అర్థం కాలేదు. కానీ విష్ణుప్రియ మాత్రం నా మూడ్ ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, వాళ్ళందరికీ అదే ఉంటుంది, నా మూడ్ ఎప్పుడూ ఒకేలా ఉండదు, నా మూడ్ని నా ఎనర్జీని బట్టి నేను నామినేట్ చేస్తాను అని క్లియర్గా చెప్పింది అనమాట. ఇది నెక్స్ట్ సీత వచ్చింది. సీత వచ్చి మనీని ఫ్లిప్ అవ్వడం, ఎందుకంటే నువ్వు ఫ్లిప్ అవడంలో నేను కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాను, లైక్ నువ్వు నీ అంతటి నువ్వు సెల్ఫ్ డెసిషన్ తీసుకోలేదంటున్నావు, కానీ నువ్వు సెల్ఫ్ డెసిషన్ తీసుకున్నావని తెలియక మేమందరం నీ గురించి వచ్చాం, లైక్ సీత, ప్రేరణ, వీళ్ళందరిది ఒకటే పాయింట్ మనీ మీద. ఎందుకని అంటే తను సెల్ఫ్ డెసిషన్ తీసుకోలేదు, టీం అంతా మణికంఠని బయటికి పంపించారు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ మణికంఠ గురించి నించున్నారు. కానీ నిన్న బిగ్ బాస్ వేసిన వీడియోలో, అదే నాగార్జున గారు చూపించిన వీడియోలో అలా లేదు అని వీళ్ళ పర్స్పెక్షన్. మణికంఠ అక్కడ చాలా క్లియర్గా డిఫెండ్ చేసుకుంటున్నాడు, మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూనే చూశారు, నేను చెప్పిందే చెప్పారు తప్ప దానికి ముందు జరిగిన బిట్ వేయలేదు, ఆ బిట్లో వీళ్ళు క్లియర్గా చెప్పారు యష్మి అండ్ ఇంకొకళ్ళు అని చాలా క్లియర్గా చెప్తున్నాడు. కానీ ఎవడు వినడు కదా, ఎందుకంటే ఆబ్వియస్లీ ఇక్కడ వీడియో చూపించింది ఏదైతే ఉందో అదే చెప్తారు. నెక్స్ట్ మధ్యలో మణికంఠ ఇష్యూ వచ్చినప్పుడు సీత, లైక్ మనకి సీత ఆబ్వియస్లీ ఎవరినైనా సరే ఈజీగా ఇమిటేట్ చేస్తుంది, ఆల్రెడీ ఒకసారి ఎపిసోడ్లో చూపించారు కాబట్టి, అలాగే మనీని కూడా ఇమిటేట్ చేస్తూ చూపిస్తే నా బాడీ లాంగ్వేజ్ నువ్వు చూపించకు, నా బాడీ లాంగ్వేజ్ నువ్వు చూపించకంటే అది నా బాడీ లాంగ్వేజ్ అని కొట్టుకున్నారనమాట బాడీ లాంగ్వేజ్ గురించి. నెక్స్ట్ విష్ణు వచ్చింది. యాజ్ ఏ చీఫ్గా నువ్వు ముందుకు గేమ్ ఆడడానికి ఇప్పటిదాకా రాలేదు, అంటే నేను ఒక క్లాన్గా చెప్తున్నాను నేను, అంటే యాజ్ ఏ చీఫ్గా మన క్లాన్కి చీఫ్గా నేను చెప్తున్నాను, ఇప్పటిదాకా నువ్వు ఒక గేమ్ కూడా ఆడడానికి ముందుకు రాలేదు, క్లాన్ కోసం ఆడాలి, కానీ నువ్వు చాలా డల్ ఉన్నావు అంటే అక్కడ విష్ణు అంది నేను 2 గేమ్స్ ముందుకు వచ్చాను కానీ నాకు ఇప్పుడు ఆడాలని లేదు, నేను చీఫ్గా అవ్వాలి అంటే నాకు నేను బెస్ట్ అవ్వాలి, సో అందుకని నేను ఇప్పుడు డెసిషన్ తీసుకోలేదని చెప్పిందనమాట. నబీల్ సేమ్ విష్ణు గురించి నో ఫైర్ ఆన్ యూ, ఈజీగా గివప్ ఇచ్చేస్తున్నావు నువ్వు అని వేసాడు. అలాగే నైనికాని ఫస్ట్ వీక్లో ఉన్న పటాకా ఇప్పుడు లేదు, ఫస్ట్ వీక్ చాలా ఇదిగా ఉన్నారు, ఇప్పుడు మీరు అలా లేరు అని చెప్పి నామినేట్ చేశారు. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వచ్చి నైనికాని అండ్ విష్ణుని నామినేట్ చేశారనమాట. ఆదిత్య ఓం గారు ఎందుకు నామినేట్ చేశారు నైనికాని అంటే, లాస్ట్ వీక్ నువ్వు నాకు చెప్పావు కదా నేను చాలా భయంగా ఉన్నాను, వీక్గా ఉన్నాను అని, అలాగే మన నిర్ణయం మనమే తీసుకోవాలి, నువ్వు లాస్ట్ టైం బాల్ టాస్క్ వచ్చినప్పుడు నీ నిర్ణయం నువ్వు తీసుకోకుండా నిఖిల్ని చూసి నిర్ణయం తీసుకున్నావు, నిఖిల్ చెప్పింది విన్నావు, నువ్వు క్లాన్గా ఉన్నప్పుడు నాకు తర్వాత నేను నామినేట్ చేసే ఛాన్స్ రాలేదు కాబట్టి ఇప్పుడు నామినేట్ చేస్తున్నావు. విష్ణుని లైక్ నిఖిల్ వీడియో ఏదైతే ఉందో దాని గురించి ఏ ట్యాగ్ ఏ క్యారెక్టర్కి పడుతుంది అన్నది మనకి తెలియదు, మనం లోపల ఉన్నాం కదా, మనం మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలి. నాకు ఈ లైన్ పర్ఫెక్ట్గా అనిపించింది, ఏ ట్యాగ్ ఏ క్యారెక్టర్కి పడుతుంది మనకి తెలియదు, కరెక్టే కదా, వీళ్ళు లోపల ఉన్నారు. ఇప్పుడు విష్ణు ఒక స్టేట్మెంట్ పాస్ చేసింది, మేబీ అది రాంగ్గా పోర్ట్రే అయి ఉంటే ఆ ట్యాగ్ ఆ క్యారెక్టర్కి పడిపోయేది కదా నిఖిల్కి, సో అలా మనకి తెలియదు కాబట్టి మాట్లాడేటప్పుడు చూసుకుని మాట్లాడాలి అంటే ఓకే ఐ విల్ అని చెప్పి విష్ణు కూడా చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసేసింది, అక్కడ ఇష్యూస్ ఏం జరగలేదు. నెక్స్ట్ నిఖిల్ వచ్చాడు, నిఖిల్ విష్ణుని నామినేట్ చేశాడు, ఎందుకంటే నువ్వు గేమ్స్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయట్లేదు. నేను ఇందాక చెప్పాను కదా విష్ణు అండ్ నిఖిల్ది కొంచెం హీటెడ్ అనిపించింది అంటే, ఐ వాంట్ టు బి బెస్ట్ చీఫ్ అంటే నువ్వు చీఫ్ అవడానికి కూడా ట్రై చేయట్లేదు అంటే, ఇక్కడ విష్ణు ఏమందంటే నాకు బెస్ట్ చీఫ్ అవ్వాలని ఉంది, ఏదో నేను అయిపోయాను చేసేయాలి అన్నట్టు కాదు, నాకు నేను 100% ఇవ్వాలని ఉంది కాబట్టి నేను ఇప్పుడు చీఫ్ అవ్వట్లేదు అని చెప్పింది. అలా అయితే నామినేషన్స్ వేస్తారు, నువ్వు ఇంట్లోనే ఉండవు కదా అంటే, నన్ను చూడాల్సింది నా గేమ్ని గెలిపించాల్సింది ప్రేక్షకులు ఎన్ని రోజులు నన్ను ఉంచుతారో నేను అన్ని రోజులు ఉంటాను, నువ్వు నన్ను అలా చెప్పడానికి వీల్లేదు కదా, ఇప్పుడు నాలో ఎంటర్టైన్మెంట్ కనిపించినా నా గేమ్స్ కనిపించినా ప్రేక్షకులు నన్ను ఉంచుతారు అని చెప్తుంది అనమాట. సో అప్పుడు నిఖిల్ అన్నాడు అలా అయితే ఇంట్లో వాళ్ళు నామినేట్ చేస్తారు నిన్ను అంటే, చేసుకోండి నామినేషన్స్ చేసుకోండి, ఐ డోంట్ కేర్ అని చెప్పింది విష్ణు. నెక్స్ట్ మణికంఠ నామినేట్ చేశారు, ఇక్కడ ఎవరి గేమ్ వాడు ఆడడానికి వచ్చాడు, నిన్ను కన్సోల్ చేయడానికి రాలేదు, నిన్ను కన్సోల్ చేసేటప్పుడు వాళ్ళ కన్సోల్నెస్ నచ్చింది నీకు, కానీ నీ తప్పులు నీకు చెప్పినప్పుడు మాత్రం అది నచ్చట్లేదు నీకు, నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు అంటే, నా తప్పుల్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా కాబట్టే నేను ఇక్కడి దాకా వచ్చాను, నా తప్పుల్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి కూడా చిన్న మాటలు అంటే, నువ్వు చెప్పావు అంటే లేదు నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ అవుతానన్నావు, నువ్వెందుకు అవ్వడం అని నేను ఒప్పుకున్నాను అని మణికంఠ అంటాడు. లేదు నేను అనలేదు అంటే,
నువ్వు ఎలా చేసావో చెప్పు. ఆ రోజు నువ్వు ఇప్పుడు నేను ఒప్పుకోకపోతే నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావా అంటే ఆ రోజు నువ్వు నవ్వి ఇలా హెడ్ నాట్ చేసావు, ఇలా హెడ్ నాట్ చేసావు, నాకు అది నచ్చలేదు, నువ్వు ఎక్కడ వెళ్ళిపోతావో అని నేను నామినేట్ అయ్యాను, నేను సెల్ఫ్ సాక్రిఫైస్ చేశాను అంటే అప్పుడు తిని అంటాడు నిఖిల్, లేదు నేను అనలేదు అంటాడు, నువ్వు అన్నావు అంటాడు మణికంఠ, లేదు నేను అనలేదు అంటాడు నిఖిల్. ఆ రోజు ఎలా చేసావో చూపించు, నువ్వు అంత క్లియర్గా నీ పాయింట్ పెడుతున్నప్పుడు నాకు ఈ క్లారిటీ కావాలంటే నేను ఇవ్వను అని చెప్తాడు అనమాట. నేను ఇక్కడ యాక్ట్ చేయడానికి రాలేదు అని చెప్పి చిన్న హీటెడ్ డిస్కషన్ జరిగింది మణి అండ్ నిఖిల్ మధ్యన. ప్రేరణ వచ్చింది, సేమ్ మణికంఠ సెల్ఫ్ సాక్రిఫైస్ ఇష్యూ, ఎందుకంటే నీ గురించి నేనే ఫైట్ చేసింది, ఫస్ట్ అసలు ఎత్తిందే నేను కాబట్టి అని చెప్పి. నెక్స్ట్ ఆదిత్య, గేమ్ బాగా ఆడుతున్నారు కానీ కాన్ఫిడెన్సే కనిపించట్లేదు. మీరు నామినేషన్స్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఎదుటి వాళ్ళని నామినేట్ చేసేటప్పుడు ఓన్లీ వాళ్ళ అంటే వాళ్ళ గుడ్ క్వాలిటీస్ చెప్పి షుగర్ కోట్ చేసి వేస్తారు నామినేషన్స్, అది కరెక్ట్ ప్రాసెస్ కాదు అని చెప్పింది. ఇక్కడ ఆదిత్య గారు ఏంటి అంటే ఇప్పుడు నామినేషన్ వేయాలంటే ఓన్లీ బ్యాడ్ క్వాలిటీసే వేయాలా, వాళ్ళు మనుషులు కాదా? ఇప్పుడు మనం ఇక్కడమే విలన్స్ హీరోస్ కాదు కదా మనం కొట్టుకోవడానికి. సో నేను గుడ్ క్వాలిటీసే చెప్తాను, గుడ్ క్వాలిటీస్ కూడా చెప్తాను, నేను అది షుగర్ కోట్ చేస్తున్నట్టు కాదు అని చాలా క్లియర్గా చెప్పాడు అనమాట. ఇక్కడ ఆదిత్య ఓం గారు ఏం చేశారంటే ప్రేరణ తన ఫోటోని పడేసినప్పుడు తన చేతితో తీసి బయట వేశారనమాట. మీరు చేస్తుంది చాలా తప్పు అని చెప్పి బిగ్ బాస్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది. నెక్స్ట్ ఇంకా ముగ్గురు ఉన్నారు. విష్ణు వచ్చి నైనికాని నామినేట్ చేసింది, ఎందుకంటే గేమ్ డల్గా అనిపించింది, ఓవర్ థింకింగ్ జోన్లోనే ఉంటున్నావని. నబిల్ని నామినేట్ చేసింది, సంచాలక్ ఇష్యూ ఫన్గా తీసుకోవద్దు, ఫన్గా తీసుకోకుండా ఉండుంటే బాగుండేది అంటే ఇక్కడ నబీల్ ఒక మాట అన్నాడు, నేను సపరేట్గా క్లాన్ అందరికీ సారీస్ చెప్పాను, ఆ సారీస్ చెప్పినప్పుడు ఫస్ట్ నా సారీని యాక్సెప్ట్ చేసింది నువ్వే, నేను వచ్చి సారీ చెప్పినప్పుడు ఫస్ట్ నువ్వు యాక్సెప్ట్ చేసావు, కానీ నువ్వు నామినేట్ చేస్తావు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే అని అన్నాడు. నెక్స్ట్ వచ్చి యష్మి వచ్చింది. యష్మి మణికంఠ అండ్ యష్మికి కూడా చిన్న హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. నాగార్జున సార్ వచ్చి ఏదైనా చెప్పినప్పుడు నేను రియలైజ్ అయ్యి నేను వెంటనే నీకు సారీ చెప్పాను, కానీ నువ్వు ఎవరు ఎన్ని చెప్పినా నువ్వు రియలైజ్ అవ్వట్లేదు అంటే నేను రియలైజ్ అవుతున్నా, నేను కరెక్ట్ చేసుకుంటున్నా కాబట్టే నేను ఇక్కడ ఉంటున్నా అని చెప్తున్నాడు అనమాట. మనకంటే ఎవరు ఏది అడిగినా అదే ఆన్సర్ ఆ పిల్లాడిది. నెక్స్ట్ ఆదిత్య ఓం గారు వచ్చారు. ఆదిత్య ఓం గారిని యష్మి నామినేట్ చేసింది, ఎందుకు అంటే క్లాన్ మెంబర్గా మీరు సూపర్, ఎవరేది చెప్పినా నేను ఫస్ట్ గేమ్ ఆడతా నేను ఇది చేస్తా అంటారు, కానీ చీఫ్గా మిమ్మల్ని సెలెక్ట్ చేయడానికి మాకు ఇంకా అంత ధైర్యం రావట్లేదు, బికాస్ మీరు చీఫ్గా ఎలా ఉంటారన్న క్లారిటీ మాకు ఇంకా రాలేదు అని చెప్పారనమాట యష్మి. అయిపోయింది. నెక్స్ట్ పృథ్వీ వచ్చారు. పృథ్వీ నైనిక గురించి ఇక్కడ ఒక డైలాగ్ చెప్పారనమాట, మా ఫ్రెండ్షిప్ని మీరు బ్రేక్ చేయడానికి నైనిక విష్ణుప్రియతో మాట్లాడుతుంటే మా ఫ్రెండ్షిప్ని మీరు బ్రేక్ చేయకండి అని చెప్పిందంట నైనిక పృథ్వీతో. నాకు అది నచ్చలేదు, అది నేను చాలా హర్ట్ అయ్యాను, ఎందుకంటే నేను మామూలుగా మాట్లాడడానికి వచ్చాను, దానికి మీరు అలా అనడం నాకు నచ్చలేదు అని చెప్పారు. నెక్స్ట్ మణికంఠ అదే సేమ్ సెల్ఫ్ సాక్రిఫైస్, లైస్, అబద్ధాలు, మ్యానిపులేట్ చేయడం. నాకు అర్థం కాని విషయం, ఇప్పుడు కాంతార క్లాన్ వాళ్ళు మణికంఠను నామినేట్ చేస్తున్నారు అంటే ఒక రీజన్ ఉంది, వై బికాస్ వాళ్ళకి అక్కడ జరిగింది ఏంటి అన్నది తెలీదు, కానీ యష్మి, సోనియా, పృథ్వీ, నిఖిల్ వీళ్ళు నలుగురికి క్లియర్గా అక్కడ జరిగింది ఏంటి అని తెలుసు. మణికంఠని ఎందుకు బయటకు పంపించారో తెలుసు, మణికంఠ సెల్ఫ్ సాక్రిఫైస్ ఎందుకు చేసుకున్నాడో తెలుసు, అన్నీ తెలిసి కూడా వీళ్ళు కూడా మణికంఠని ఎలా నామినేట్ చేస్తున్నారు అన్నది నాకు అర్థం కాలేదు. ఓకే, ఇక్కడితో నామినేషన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ బిగ్ బాస్ నుంచి ఇంకొక అనౌన్స్మెంట్ వచ్చింది, ఏమని అంటే మీరు చీఫ్గా ఉన్న సీతని అండ్ నిఖిల్ని మీరు నామినేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మీకు హౌస్మేట్స్ అందరికీ కలిపి ఒక పవర్ ఇస్తున్నాను. ఏంటి అంటే సీత ఆర్ నిఖిల్లో ఒకరిని సేవ్ చేయాలి, ఒకరిని నామినేట్ చేయాలి, హౌస్మేట్స్ అందరూ కలిసి ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో బిగ్ బాస్కి చెప్పండి అంటే అందరూ కలిపి లైక్ 6 మెంబర్స్ ఏమో సీతని సేవ్ చేయాలని హ్యాండ్ ఎత్తారు. సో మిగిలిన 6 ఆబ్వియస్లీ 4 మెంబర్స్ నిఖిల్ని సేవ్ చేసినట్టు కదా, సో మిగిలిన 6 నిఖిల్ని నామినేట్ చేసినట్టే కాబట్టి మెజారిటీ నిఖిల్ని నామినేట్ చేశారు కాబట్టి నిఖిల్ని ఇది చేశారనమాట, నిఖిల్ని నామినేట్ చేసినట్టు. సో ఇప్పుడు ఫైనల్గా నామినేషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, ఆదిత్య, నబీల్ అండ్ నిఖిల్. సో ఇది గాయస్ ఈ వీక్ నామినేషన్స్ లిస్ట్. మీరైతే నామినేట్ చేయండి అండ్ ఓట్ చేయండి. అలాగే మిడ్ వీక్ ఎలిమినేషన్స్ గురించి చిన్న అప్డేట్స్ ఉన్నాయి. ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్స్ ఉంటాయి, ఈ వీకెండ్లో అలాగే సీజన్ 8 2.0 రావచ్చు ఈ వీకెండ్ ఆర్ నెక్స్ట్ వీకెండ్లో. అందులో మొత్తం 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటాయి ప్లస్ 1, మొత్తం టోటల్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్. 9లో 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అండ్ ప్లస్ ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎవరైతే అయ్యారో వాళ్ళు
ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో కలిపి వస్తారనమాట. సో అది ఇప్పటిదాకా ఉన్న ఇన్ఫర్మేషన్. ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ ఉంటే నేను మళ్ళీ సపరేట్గా వీడియో చేసి పెడతాను. అంతవరకు బాయ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ.